సినిమా షూటింగ్ లో నాగార్జునతో జరిగిన ఒక ఆసక్తికర సంఘటనను నటి ఈషా కొప్పికర్ గుర్తు చేసుకున్నారు. ఓ సన్నివేశం కోసం నాగార్జున నిజంగానే కొట్టారని, ఆ ఘటన గురించి ఆమె ఏమనుకున్నారో తెలుసుకుందాం. 1998లో విడుదలైన చంద్రలేఖ సినిమా షూటింగ్ లో ఓ సన్నివేశం కోసం నాగార్జున నటి ఈషా కొప్పికర్ ను నిజంగా చెంపదెబ్బ కొట్టారు. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఓ కీలక సీన్ రియలిస్టిక్ గా రావాలని ఈషా స్వయంగా నాగార్జునను గట్టిగా కొట్టమని కోరారు. మొదట సున్నితంగా కొట్టినా సీన్ సరిగ్గా రాలేదని, దాంతో 14 నుంచి 15 రీటేక్లలో గట్టిగా కొట్టారని ఈషా వెల్లడించారు. ఫలితంగా ఆమె మొహం కందిపోయి వాతలు పడ్డాయి. ఈ ఘటన తర్వాత నాగార్జున బాధపడి క్షమాపణలు చెప్పగా ఈషా సీన్ అవసరం కోసం ఇది సహజమని సమాధానమిచ్చారు. 1997లో వరప్రసాద్ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈషా ఈ సినిమాతో నాగార్జున సరసన నటించి తర్వాత తెలుగు, హిందీ, తమిళ, కన్నడ చిత్రాల్లో నటించారు. ఏం పిల్ల, మళ్ళీ ఏమైనా ప్లాన్ వేస్తున్నావా? బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఓటీటీ ప్లాట్ఫామ్ల నుంచి వచ్చిన భారీ ఆఫర్ను తిరస్కరించి తన సినిమాను థియేటర్లలోనే విడుదల చేయాలని ఉన్నారు. ప్రేక్షకులు సినిమాను థియేటర్లలో చూడాలని అమీర్ ఆకాంక్ష పడుతున్నారు. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ మరోసారి తన విభిన్న నిర్ణయంతో వార్తల్లో నిలిచారు. ఓటీటీ దిగ్గజాల నుంచి వచ్చిన లాభదాయకమైన ఆఫర్ను అమీర్ తిరస్కరించారు. తన తాజా చిత్రాన్ని థియేటర్లలోనే విడుదల చేయాలని నిర్ణయించారు. ₹100 టికెట్ ధరతో సామాన్య ప్రేక్షకులను సినిమా అందుబాటులో ఉండాలని అమీర్ భావిస్తున్నారు. థియేటర్లలో సినిమా చూసే అనుభవం ప్రేక్షకులకు ప్రత్యేకమైనదని, దాన్ని ఓటీటీ భర్తీ చేయలేదని ఆయన అభిప్రాయం. ఈ నిర్ణయం ద్వారా థియేటర్ యాజమానులు సినిమా పరిశ్రమకు ఊపిరిపోసే ప్రయత్నం చేస్తున్నారు. అమీర్ ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలేమిటి, ఈ చిత్రమేమిటి అనే ఆసక్తికర విషయాలు త్వరలో వెల్లడి కానున్నాయి. మహావతార నరసింహ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. 4 రోజుల్లో 22 కోట్లు రాబట్టి రికార్డు సృష్టించింది. హరిహర వీరమల్లును స్క్రీన్లలో ఓవర్టేక్ చేసిన ఈ చిత్రం అల్లు అరవింద్ కు భారీ విజయాన్ని అందించింది. మహావతార్ నరసింహ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. 4 రోజుల్లో 22 కోట్ల నెట్ కలెక్షన్లతో రికార్డులు బద్దలు కొట్టింది. తెలుగు వెర్షన్ 8 కోట్ల నెట్తో దూసుకెళ్తోంది. హరిహర వీరమల్లును స్క్రీన్లలో వెనక్కి నెట్టి ఈ యానిమేటెడ్ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. హిందీ వెర్షన్ కూడా 15.55 కోట్లతో బలంగా నిలిచింది. అశ్విన్ కుమార్ దర్శకత్వంలో హోంబలే ఫిలిమ్స్, క్లిమ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ప్రహ్లాదుడి భక్తి, నరసింహ అవతార గాథను అద్భుతంగా చూపించింది. సోషల్ మీడియాలో కూడా విజువల్స్, కథకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ విజయంతో అల్లు అరవింద్ మరోసారి తన మార్కెట్ గ్రిప్ ను చాటుకున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ నుంచి మరో భారీ ప్రాజెక్టు రాబోతుంది. ఈ ప్రాజెక్టు రిషబ్ శెట్టి హీరోగా రూపొందనుంది. నాగవంశీ నిర్మాణంలో ఈ చిత్రం గ్రాండ్ గా తెరకెక్కుతోంది. రిషబ్ శెట్టి డైనమిక్ పాత్రలో కనిపించనున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి తెలుగు సినిమాతో మరో సంచలనానికి సిద్ధమవుతున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ప్రొడక్షన్ నెంబర్ 36 గా ఈ చిత్రం రాబోతోంది. దర్శకుడు అశ్విన్ గంగరాజు ఈ భారీ పీరియాడిక్ డ్రామాను తెరకెక్కిస్తున్నారు. నిర్మాత నాగవంశీ ఈ ప్రాజెక్టును గ్రాండ్ స్కేల్లో ప్రకటించారు. రిషబ్ శెట్టి వైవిధ్యమైన పాత్రలో ప్రేక్షకులను మెప్పించనున్నారు. ఈ చిత్రం తెలుగు సినీ అభిమానులను ఆకట్టుకోవడంతో పాటు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందే అవకాశముంది. సాంకేతికంగా ఉన్నతంగా, కథాంశంలో బలంగా రూపొందుతున్న ఈ సినిమా గురించి త్వరలో అధికారిక అప్డేట్స్ వెల్లడి కాను. రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ది రాజా సబ్సెట్ లో ఊహించని సందడి జరిగింది. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్, నిర్మాత చార్మి కౌర్ సెట్ ను సందర్శించి ప్రభాస్ తో సరదాగా ముచ్చటించారు. ఈ సర్ప్రైజ్ విజిట్ సినిమా టీంలో ఉత్సాహాన్ని నింపింది. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ది రాజా సబ్ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జోరుగా సాగుతోంది. ఈ సినిమా సెట్ లో ఇటీవల జరిగిన ఓ ఆసక్తికర సంఘటన అందరినీ ఆకర్షించింది. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్, నిర్మాత చార్మి కౌర్ ఊహించని రీతిలో సెట్ కు వచ్చి ప్రభాస్ తో సమావేశమయ్యారు. వీరి రాక సెట్ లో ఉత్సాహాన్ని నింపగా ప్రభాస్ తో కలిసి వారు సినిమా గురించి చర్చించారు. ది రాజా సబ్ రొమాంటిక్ హర్రర్ జానర్ లో రూపొందుతోంది. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. పూరి, చార్మి సందర్శన సినిమాపై
ఆసక్తిని మరింత పెంచింది. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మేడం ఫర్హాన్ అఖ్తర్ తన కొత్త ఆర్మీ డ్రామా కోసం -10 చలిలో షూటింగ్ చేశారు. ఈ కఠినమైన వాతావరణంలోనూ అతను అద్భుతంగా నటించారు. ఈ సినిమా అతని కెరీర్లో అత్యంత సవాల్తో కూడిన ప్రాజెక్టుగా చెప్పబడుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే, బాలీవుడ్ స్టార్ ఫర్హాన్ అఖ్తర్ తన తాజా చిత్రం కోసం లడఖ్లోని అతి చలిలో షూటింగ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. -10 ఉష్ణోగ్రతలో గడ్డకట్టే గాలులు, కఠినమైన వాతావరణం మధ్య అతను తీవ్రమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ ఆర్మీ డ్రామా కోసం ఫర్హాన్ చూపిన అంకితభావం, సహనాన్ని సినిమా యూనిట్ ప్రశంసించింది. ఎలాంటి ఫిర్యాదు లేకుండా కఠోర పరిస్థితుల్లోనూ అతను తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. ఈ సినిమా అతని కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచే అవకాశం ఉందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. లడఖ్లోని మంచుతో కప్పబడిన భూభాగంలో ఫర్హాన్ నటన, అతని చలనచిత్రం పట్ల అంకితభావం అభిమానులను ఆకట్టుకుంటోంది.